ఇక విజయవాడ నగర అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్, ఇంజనీర్లు నగర అభివృద్ధి అండర్ డ్రైనేజ్ పై చర్చించారు. విజయవాడ నగరంలో డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడా ఇబ్బంది లేకుండా డిపిఆర్ సిద్ధం చేస్తున్నామన్నారు. గ్రీన్ అండ్ క్లీన్ గా నగరం సిద్ధం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో విజయవాడ నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కమిషనర్ గారు, ఇంజనీరింగ్ విభాగం రేపు రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడ నగరం అభివృద్ధికి ఒక ప్రణాళికని రచించడం జరుగుతుంది. దాని ప్రకారం ఇవాళ గత సంవత్సర కాలం నుంచి స్ట్రామ్ వాటర్కి కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కానీ, మంచినీళ్ళకి కానీ డిపిఆర్ రెడీ చేయమంటం జరిగింది. గత పాలక మండలి డిపిఆర్ రెడీ చేయడానికి కూడా సముఖత వ్యక్తం చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మళ్ళీ మేము ఆదేశాలు తెచ్చుకుని డిపిఆర్ ఏజెన్సీకి డిపిఆర్ ఇవ్వడం జరిగింది. డిపిఆర్ కూడా పూర్తయింది. దీంట్లో కొత్తగా మనం ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? రెయిన్ వాటర్ మనం చూస్తే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పోయినసారి చేసింది, ఎల్ఎన్టీ చేసిన దాంట్లో కొన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయి. వాటిలన్నింటినీ ఇబ్బంది లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపిఆర్ రెడీ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఊరికి నేషనల్ హైవేస్ రేపు విజయవాడ నగరంలో రాబోయే నేషనల్ హైవేస్లో కానీ, రేపు విజయవాడ నగరంలో రాబోయే ఆర్ఓబీలు, ఆర్ఓబీలకి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి, వాటిలన్నింటినీ సమన్వయం పరచడం కోసం వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసే విధంగా ఇవాళ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా విజయవాడ నగరం అభివృద్ధే మా అందరి యొక్క ధ్యేయం. ఇవాళ క్లీన్ అండ్ గ్రీన్ విజయవాడ చూడాలని మా అందరి కోరిక. ఈ విజయవాడ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, కాలువలు అభివృద్ధి, గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తూ ఉంటారు, 3 కాలువలు వెళ్ళే ఈ ప్రాంతం అంతా చాలా అందంగా తయారు చేయాలని. ఎక్కడైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలువలో కలుస్తుందో మినీ ఎస్టీపీలు రావాలి. ఇటువంటివన్నీ కూడా వారు చర్చించి రేపు రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వరకే ఒక్కొక్క ఎమ్మెల్యే గారితో మళ్ళీ ఒకసారి మీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా మేమందరం కూర్చుని సమీక్షించుకుని వాటిలన్నిటినీ కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకెళ్ళి విజయవాడ నగరానికి చక్కటి గ్రాంట్ వచ్చే విధంగా, స్టేట్ గవర్నమెంట్ వచ్చే విధంగా కృషి చేసి రేపు రాబోయే గ్రేటర్ విజయవాడలో భాగమైన ఈ విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.